మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు వినడానికి, ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. అయ్యా, వాక్యం వింటున్న మా ప్రజలందరినీ దీవించండి, మా శ్రోతలను ఆశీర్వదించి బలపరచమని. అలాగే ప్రభా, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. చక్కని జ్ఞానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, మీ బలం ఇచ్చి నడిపించమని అడుగుతున్నా. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా, గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయ్యా 23వ తారీఖున జరగబోతూ ఉంది. డిఎస్సి, బ్యాంక్, అలాగే రైల్వే ఎగ్జామ్స్ రాయబోతున్నారు. చక్కని జ్ఞానం ఇచ్చి నడిపించమని, మంచి ఉద్యోగాలు మా బిడ్డలు ఉంచండి, ఆధ్యాత్మికంగా బలపరచమని. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యంతో నింపమని. దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు ప్రభా, వారికి కూడా చక్కని ఆరోగ్యము, శక్తి, నీ కాపుదల భద్రత ఇమ్మని అడుగుతూ ఉన్నాం. అలాగే తండ్రి, హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, మీ కృపనిమ్మని అడుగుతున్నాం, ఆరోగ్యంతో నింపండి. అలాగే నేను అనారోగ్యమైన బిడ్డలను దర్శించండి, హాస్పిటల్లో మా బిడ్డలను కూడా దీవించి లేవనెత్తి పరిపూర్ణమైన స్వస్థత బిడ్డలకు దయచేయమని. అయ్యా, సకల పరిశుద్ధులకును మీ కృప కాపుదల ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు. నిన్నటి వరకు మనం కీర్తనలో 8 అధ్యాయాలు మనం ధ్యానం చేసి ముగించాం. ఈరోజు 9వ అధ్యాయాన్ని మనం ప్రారంభిద్దామండి. 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. ప్రియులారా, ఈ కీర్తనలు మనం చూస్తే దావీదు రాజు మాత్రమే కాదు, ప్రవక్త కూడా. ఈ దావీదు యొక్క ప్రవచనాలు కీర్తనల్లో చాలా వరకు అవి శాశ్వతంగా నిలిచిపోయేటట్టుగా కనిపిస్తాయి. కాబట్టి దావీదు రాసినటువంటి యొక్క కీర్తనల్లో ముఖ్యంగా 9, 10 కీర్తనలు పాత నిబంధన, లేదంటే పాత దాంట్లో అంటే సెప్టుజింట్లో ఉన్నట్టు కీర్తనలు 9, 10 మొదట్లో కలిసే ఉండేటట్టుగా ఉన్నాయని చెబుతూ ఉంటారు. అంటే 9, 10 కీర్తనలు ఒకే కీర్తనలాగా ఉన్నాయి, కలిసిపోయి ఉన్నాయని చెప్పని తర్వాత వాటిని వేరు కీర్తనలుగా విభజించారని తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు అలా చెబుతున్నారు అంటే, ఈ 2 కీర్తనల్లో ఉన్నటువంటి వచనాలు ఒకే హెబ్రీ అక్షరంతో ప్రారంభమై ఒకే రూపంలో కనబడతాయి. అంతేకాకుండా ఈ 9, 10 కీర్తనల్లో ఒకే విధమైన పదాలు కూడా వాడబడ్డాయి. ఉదాహరణకి ఆపత్కాలంలో అనే మాట 9వ అధ్యాయం 9వ వచనంలో, అలాగే 10వ అధ్యాయం 18వ వచనంలో, అంటే హీబ్రూ బైబిల్లో. అలాగే మరో 2 కీర్తనల్లో మాత్రమే ఈ పదాలు వాడబడ్డాయి. ఇంకొక మాట చూస్తే, మృతతుల్యులైన నరులను వివరించుటతోనే ముగుస్తుంది 9వ అధ్యాయం 20వ వచనం, అలాగే 10వ అధ్యాయం 18వ వచనం. అలాగే 2 కీర్తనల్లో కూడా జనములు లేదా అన్యజనులు అనే మాట ఉపయోగించబడింది. 9వ అధ్యాయం 5వ వచనం, 15వ వచనం, 17వ వచనం, 19 నుండి 20 వచనాలు, అలాగే 10వ అధ్యాయం 16వ వచనం. అంటే ఈ 2 కలిసే ఉన్నాయి అని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు. అలాగే ఈ 2 కీర్తనలు కూడా వేరువేరు అని చెప్పడానికి కూడా వాటిని మనం చూడవచ్చు. 9వ కీర్తన ఏమో విజయాన్ని గురించిన స్తుతిగేయంగా చెబితే, 10వ కీర్తన దేశంలో ఉన్న భక్తిహీనులకు, దుష్టులకు విరోధంగా రాయబడిన కీర్తన. 9వ కీర్తన సంపూర్ణమైన కీర్తన అయితే, 10వ కీర్తన దానికి సంబంధించినటువంటి కీర్తన అని మనం చూడొచ్చండి. ఈ 9వ కీర్తన దేవుడు దుష్టులకు ఇచ్చేటువంటి తీర్పును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కీర్తన. దావీదు రచించినట్టు చెప్పబడుతున్నటువంటి కీర్తన కుమారుని యొక్క మరణమును గురించి విలపించే రాగము మీద పాడదగిందని భావం. అయితే బాధించబడేటువంటి వారు ఆయనందు నమ్మకించినట్లు సత్యాన్ని, నీతిని అనుసరించి గనక మనం యెహోవాయందు ఆనందిస్తే, లేదా యెహోవాయందు మనం భయభక్తులు కలిగి ఉంటే, ఇతర దేశాలకు, అన్ని దేశాలకు ఆయన తీర్పు తీర్చినందుకు దావీదు ఈ విధంగా ఈ కీర్తనలో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దావీదు ఇక మరీ ఎక్కువగా యెహోవాకు స్తుతులు చెల్లించేటట్లు అతడు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి విడిపించమని దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ఈ 9వ కీర్తన అన్యజనులకు న్యాయపరంగా తీర్పు తీర్చిన దానికి అనుగుణంగా దేవుడు వారిని
ఏ రీతిగా విడిపించాడో దాన్ని బట్టి వాళ్ళు ఏ రీతిగా దేవుని స్తుతిస్తున్నారనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి ఈ కీర్తనల్లో నా పూర్ణ హృదయముతో అంటూ ఉన్నాడు. నా పూర్ణ హృదయముతో అంటే యథార్థమైన హృదయముతో అని అర్థం అండి. కీర్తనలో మరికొన్ని చోట్ల ఈ మాట మనం చూస్తాం. 86వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. పూర్ణ హృదయముతో యథార్థమైన స్థితిలో నేను నిన్ను స్తుతిస్తున్నాను, కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను అంటున్నాడు. 111:1లో కూడా 111:1 అండి. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. పూర్ణ హృదయముతో, యథార్థమైన హృదయముతో అని మనం చూడొచ్చండి. 119:10లో కూడా 119వ అధ్యాయం 10వ వచనం, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతకియున్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. ఇలా ఈ రీతిగా పూర్ణ హృదయముతో లేదా యథార్థముగా దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను అంటూ ఉన్నాడు కీర్తనకారుడు. అలాగే యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను. అద్భుత కార్యాలు ఏంటేంటో ఇక్కడ పూర్తిగా వివరించబడలేదు, కానీ బైబిల్లో కొన్ని చోట్ల రాయబడినట్టుగా ఆయన అద్భుత కార్యములు అంటే ఆయన చేసిన చేతి పని, సృష్టి ఒక అద్భుతంగా మనం చూడొచ్చండి. 136వ కీర్తన 4వ వచనం నుండిగా మనం చూస్తే, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. 5వ వచనం, తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరముండును. 6వ వచనం, ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఇలా సృష్టిని గురించి ఆయన అద్భుత కార్యాలు, ఆయన మహాశ్చర్య కార్యాలు ఆయన మాత్రమే చేయగలవాడని చెబుతూ మనం ఆయన కార్యాలను చూడొచ్చు. అలాగే యోబు 5:9లో, యోబు గ్రంథం 5:9 అండి, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన తన ప్రజల పక్షాన జరిగించినటువంటి ఈ రక్షణ కార్యాన్ని కూడా సూచిస్తూ ఉన్నాయి అద్భుత కార్యాలు. నిర్గమకాండం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇజ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులను బయటకు తీసుకురావడానికి చేసిన గొప్ప రక్షణ భాగ్య కార్యము కూడా ఇటువంటి అద్భుత కార్యమే. 3వ అధ్యాయం 20వ వచనం అండి. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను, అటు తరువాత అతడు మిమ్మను పంపివేయను. అంటే అక్కడ ఐగుప్తీయుల మధ్య దేవుడు చేసిన మహాద్భుత కార్యాలు ఆయన బిడ్డల యొక్క రక్షణ కొరకు, వారి విడుదల కొరకు కూడా చేశాడని మనం చూస్తూ ఉన్నాం. అలాగే 2వ వచనం 9:2 అని కీర్తన, మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించున్నాను, నీ నామమును కీర్తించెదను. ఇక్కడ మహోన్నతుడా అనేటువంటి పదం ఎల్యోన్, హిబ్రూ బైబిల్లో ఎల్యోన్, మహోన్నతుడా లేదా సర్వోన్నతుడా అనేటువంటి మాట ఉపయోగించబడింది. ఈ పదం మహోన్నతుడా అనేటువంటి పదం సుమారుగా కీర్తనల్లోనే 21 సార్లు రాయబడినట్టుగా మనం చూడొచ్చండి. 21 సార్లు. కీర్తనలు 5:11లో మనం చూస్తే 5:11 అండి, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. నిత్యము ఆనందము, నిత్యము సంతోషము. 2వ వచనంలో అదే మాట చెప్తున్నాను, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. అలాగే 83:18లో కూడా కీర్తనల్లో 83:18 అండి, యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురు గాక. ఆయన మహోన్నతుడు గనుక, ఆయన సర్వోన్నతుడు గనుక ఆయన మనం స్తుతించి కీర్తించి ఆరాధిస్తూ ఉన్నాం. సర్వోన్నతుడు గనుక గొప్ప కార్యాలు చేస్తున్నాడు గనుక, అద్భుత కార్యాలు చేస్తున్నాడు గనుక ఆయన్ని గురించి మనము సంతోషించి హర్షించున్నాము. ఆయన నామమును కీర్తించేదను. పాటల ద్వారా, వాక్యం ద్వారా, వాయిద్యాలు వాయించడం ద్వారా, సాక్ష్యం చెప్పడం ద్వారా, ఇలా ఎన్ని పరిచర్యలు అయితే దేవుడిచ్చాడు, సువార్త చెప్పడం ద్వారా ఎన్ని పరిచర్యలు దేవుడిచ్చాడు, అన్ని పరిచర్యలు మనం దేవుని అద్భుత కార్యాలన్నింటినీ వివరిస్తూ, దేవుని అద్భుత కార్యాలన్నింటినీ కూడా మనం అనేక మందికి తెలియజేస్తూ, సంతోషిస్తూ దేవుని నామాన్ని కీర్తించుదాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.